మా ఇంట్లో సండే స్పెషల్ ముద్దపప్పు నెయ్యి. నాకు రెండో కాంబినేషన్ తినడం ఇష్టం కాదు, అందుకని ఏదైనా ఒక రకమే నాకు అట్లా ఏదైనా ఏపులే నంచుకొని తింటే ఇష్టం ఉండదు. ఇట్లా ముద్దపప్పులో నెయ్యి వేసుకొని కలుపుకొని బాగా అన్నం వేసుకొని తింటే నాకైతే చాలా ఇష్టం. మీకు ఎంతమందికి ఇష్టం? సండే స్పెషల్ ఏందని అడుగుతున్నారు కదా, సండే స్పెషల్ ఇది. మేము గత 7-8 వారాలుగా నాన్ వెజ్ తినడం లేదు. తినకపోవడం వల్ల కొంతవరకు బాగున్నామని అనుకుంటున్నాం మేమైతే. బాగుంది. కారం వేసుకోవాలా? కారం నాకు ఏదో నాకు రసం ఆగట్టు. ఇలా ముద్దపప్పు ఒట్టిపప్పు తింటే ఇష్టం. నా బాల్యంలో ఏదైనా ఒక రకమే, ఎక్కువ పత్రాలతో తినేవాళ్ళం మేము. ఎక్కువ అయినా ఒట్టిపప్పుతో ఎవరు తింటారు? ఒట్టిపప్పు తినేవాళ్ళం. మీ నాన్న ఎప్పుడైనా అంతేనమ్మా, వట్టిపప్పు నెయ్యి ఉంటే చాలు, ఇంకేన్ని చేసినా అవసరంలా. నేను నీట్గా ఉన్నానా కలర్ వేసుకొని? ఈరోజు ఉదయం నుంచి ఏం చేశానో చెప్తా, వీడియో చూడాలి. ఏం లేదండి, ఉదయాన్నే బజార్కి వెళ్ళాను. మా ఆవిడ వడలు చేసి పెడితే వడ తిని బజార్కి వెళ్ళాను నీలకాయని తీసుకొని. ఆ తర్వాత క్రాప్ చేయించుకోనిపించింది, ఎందుకంటే నాకే చూసేదానికి క్రాప్ పెరిగి బాగా అవతారంగా ఉంది. పైగా ఎంటికలు ఎక్కిరిస్తున్నాయి, కొన్ని నడిసి, కొన్ని నలుపు కొన్ని తెలుపుల మధ్యలో రకరకాలుగా ఉంది. చూసేదానికి మనం వీడియోలు కూడా వ్యూస్ రావట్లేదు ఈ మధ్య. లైవ్ కూడా పెద్దగా వచ్చిన వాళ్ళందరూ బాబాయ్ క్రాప్ చేసుకో బాబాయ్, బాగాలేవు బాబాయ్ అని చెప్పి అంటున్నారు. సరే, వాళ్ళ మాటకు నేను ఎందుకు కాదన్నానులే. తిరుపతి పోదాం కదా అని ఈ మధ్య వాయిదా వేసుకుంటూ వచ్చా. కానీ తిరుపతి పోవడానికి అయితే అవకాశం అయితే కుదరలేదు ఈ మధ్య, ఎందుకంటే ట్రైన్లో టికెట్లు బుక్ చేస్తే క్యాన్సిల్ అయినాయి. తాత్కాలికలో బుక్ చేయాలని టికెట్లు రేట్ ఎక్కువ ఉండి, సరే మాకు కుదిరినప్పుడు మా అబ్బాయి కుదరట్లేదు, మా అబ్బాయి కుదిరినప్పుడు మా అమ్మాయికి ఇంట్లో డేట్ రావడం అని అట్లాంటి సమస్యలు అయితే ఉండి, సరే ఇవన్నీ ఇంకెట్ట కుదిరేట్లేదు అని చెప్పి నేను ఇంకేం చేశానంటే హెయిర్ సెలూన్ షాప్కి వెళ్ళి కటింగ్ చేయించుకుందాం వెళ్ళాను. అక్కడ పోతే బాగా బిజీగా ఉండరు ఆదివారం రోజు. నేను ఈ మధ్యకాలం ఆదివారం చేయించట్లేదు. సరే ఏమైంది అని చెప్పి 40 ఆడ కూర్చున్నాను. ఇప్పుడు అన్నీ ఏసీ సెలూన్ షాపులని ఏసీ చేశారు మా ఊర్లో. సరే చల్లంగా కూర్చున్నా. ఒక 3/4 గంట వెయిట్ చేసిన తర్వాత నాకైతే క్రాప్ చేశారు. క్రాప్ చేసిన అయితే చాలా నీట్గా కుదిరింది. ఇంతకాలం ఈ మధ్య ఎక్కడ చేయించిన క్రాప్ ఇంత నీట్గా కుదరలేదు. ఇంటికి రాగానే మా ఆవిడైతే నన్ను బాగా మేకప్ చేసి తీర్చిదిద్దుతుంది, రంగు మటుకు బాగా వేసిద్దేమో. కానీ బతిలాడుకోవాలి కాసేపు రంగేయమని. రంగేస్తుంది. రంగేసిన తర్వాత ఒక 20 నిమిషాలు ఆగి నేను స్నానం చేశాను. ఆ తర్వాత మీరు చూశారు కదా ముందు వీడియోలో, రంగేసుకుంటే తల బాగుంటుంది, మీసాలకి జుట్టుకి రంగు వేసుకుంటే బాగుంటుంది షేవింగ్ చేయించుకొని. ఇంక చూసేదానికి బాగున్నాను కాబట్టి లైవ్లోకి వచ్చిన వాళ్ళందరూ కూడా బాబాయ్ అలా ఎంగుగా ఉండవు ఇది అని చెప్పి అంటున్నారు అనమాట అందరూ. మనం రోజు ఇలా మెయింటైన్ చేయాలంటే కష్టము, ఎందుకంటే ఈ కలర్స్ ఎక్కువ వాడకూడదు కాబట్టి నేను 3 నెలలకు ఒకసారి కలర్ వేపిస్తాను అనమాట. మేము ఈ గార్నియర్ నేచురల్ హెయిర్ కలర్ వాడుతున్నాను గత 12 సంవత్సరాలుగా. ఇది నేను మా హెయిర్ సెలూన్ షాప్లో నేర్చుకుంటే 250 రూపాయలు రంగేసినందుకు తీసుకుంటారు. అంటే క్రాఫ్ గడ్డం కలర్ వేసినందుకు 400 తీసుకుంటారు వాళ్ళు. మనకి 250 రూపాయలు మనం మిగిలించుకుంటాం కదా. మేము ఈ కలర్ తెప్పించాము 200 రూపాయలు పెట్టి. ఇది మనకు 5 సార్లు వస్తుంది అనమాట. 5 సార్లు వస్తుంది. 5 సార్లు అంటే మనం 1000 రూపాయలు మిగిలించుకున్న వాళ్ళం అవుతాం కదా. అక్కడ ప్రతిసారి షాపులు వేయించాలంటే వాళ్ళు 400 తీసుకుంటారు ట్రిప్కి. అంటే ఇది కలర్కి 250, క్రాప్ గడ్డం చేసినందుకు 150. అందువల్ల అది మిగిలించుకున్నాం. మన బడ్జెట్లో మనం ఇలా ఉన్నంతలోనే హ్యాపీగా సంతోషంగా జీవించడానికి ప్రయత్నం చేస్తాం. మనకున్న కొద్ది దాంట్లోనే ఆనందం వెతుక్కునే అలవాటు నాకు ఉందన్నమాట. ఇంక తిరుమల ట్రిప్ అనేది కుదరటం లేదని చెప్పి నేను ఇంక ఇలా క్రాఫ్ గడ్డం చేయించుకున్నాను నీట్గా. చేయించుకున్న తర్వాత ఈరోజు నేను వాస్తవానికైతే ఒక ఫంక్షన్కి వెళ్ళాల్సి ఉంది. ఆ ఫంక్షన్కి వెళ్ళడానికి ఇంకా ఆలోచన చేశాను. కానీ ఈ ఫంక్షన్కి వెళ్తే 6000 రూపాయలు ఖర్చు అవుద్ది. మనం ఎట్టా తిరుమల వెళ్ళాలనుకుంటున్నాం కదా, ఈరోజు వెళ్ళాలనుకున్నాం వాస్తవానికి. నిన్న ట్రైన్ టికెట్లు క్యాన్సిల్ అయినాయి. మా అబ్బాయి ఏం బస్సుకు రాని కుదరదు, ఎండలకి బస్సుకు నేను రాలేను అంటున్నాడు. సరే ఇంక మనం ట్రైన్కి పోదామంటే ట్రైన్ టికెట్లు తాత్కాలిక ట్రైన్కి వెళ్దామంటే కనిగిరి నుంచి ఒంగోలు వెళ్ళాలి. రైల్వే స్టేషన్ కాడికి 85 కిలోమీటర్లు ఉంటుంది. ఒంగోలు నుంచి అక్కడి నుంచి వెళ్ళాలంటే టికెట్లు మనకు బుక్ చేసుకుంటే మన 5 రోజులకి క్యాన్సిల్ అయిపోయిన టికెట్లు. తాత్కాలికలో బుక్ చేసుకోవాలంటే 1200 రూపాయలు ఎంత ఉంది టికెట్ ఖరీదు. 1200 రూపాయలు మాకు నలుగురికి 4800 అవుతాయి. కనిగిరి నుంచి మళ్ళీ ఒంగోలు కూడా ఛార్జీలు అవుతాయి. కనిగిరి నుంచి ఒంగోలు పేరు కలిసిపోతాం మేము. కనిగిరి నుంచి ఒంగోలుకి రైల్వే స్టేషన్ కాడికి 85, అక్కడి నుంచి 245 అంత ఉంది తిరుపతికి. మొత్తం ఇంచుమించుగా 200. ఒంగోలు నుంచి తిరుపతి అంతే దూరం 330 కిలోమీటర్లు అయిందనమాట. అదనంగా మేము 170 కిలోమీటర్లు పెంచుకోవాలి. కనిగిరి నుంచి మేము ఒంగోలు వెళ్ళి రావాలంటే అలిసిపోతాం ముందు. 170 కిలోమీటర్లు అదనంగా పెంచుకున్నట్టు. మా కనిగిరి నుంచి ఇప్పుడు NH 565 మనకి జాతీయ రహదారి ఉందన్నమాట. ఈ రహదారిలో వెళ్తే వెంకటగిరి, ఇది ఎక్కడి నుంచి అంటే
నగిరికల్లు ఏర్పడిన జాతీయ రహదారి మా కనిగిరి మీదుగా వెళ్ళింది. ఇక్కడ ఎక్కితే మేము పామూరు మీదుగా దొత్తలూరు ఇటుగుండా వెంకటగిరి వెళ్ళి ఏర్పేడు అక్కడ వెళ్ళి తిరుపతికి అక్కడ కలుసుకుంటారు. 250 కిలోమీటర్ల షార్ట్ కట్ రూటు. ఇంచుమించుగా మాకు ఒంగోలు నుంచి పోయేదానికి ఇటు పోయేదానికి 170 కిలోమీటర్ల అప్ అండ్ డౌన్లో తేడా వస్తుంది. ఇక్కడ కడుపులో నీళ్ళు కదలకుండా హాయిగా మన కారులో ఎక్కువచ్చుంటే అక్కడ దిగుతాము. మళ్ళీ మన బ్యాగులు లగేజీలని కారులోనే పడేసుకోవచ్చు. ట్రైన్కి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఎక్కడ మనకు రూములు దొరక్క ఎక్కడికైనా పోవాలన్నా మళ్ళీ అక్కడ ఆటోలు ఛార్జీలు ఎక్కువ పెట్టాలి. ట్రైన్ ఛార్జీ కూడా ఇంచుమించుగా చూస్తే కార్ ఛార్జీ ఎంత అవుతుంది. అచ్చం ఒంగోలు నుంచి వెళ్ళిన దానికే ఇక్కడ నుంచి కనిగిరి నుంచి కార్కి ఎంత తీసుకుంటే అంత తీసుకుంటారు ట్రైన్కి. మనకి అప్ అండ్ డౌన్ ఇదంతా కూడా. తర్వాత ఏమవుతుందంటే రిస్క్ పడతాం. ఇక్కడ కనిగిరి నుంచి ఒంగోలు వెళ్ళారు సగం అలిసిపోతాం. మళ్ళీ అక్కడ రైలు కోసం వెయిట్ చేయాలి. వెయిటింగ్ చేసి అలసిపోతాం అనమాట. అదేందో మనం ఇంటికా నుంచి రాత్రి 9 గంటలకో 10 గంటలకో 11 గంటలకో ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏకోజాము లేదా తెల్లవారుజామున బయలుదేరంటే అప్పుడు కారు వచ్చి ఆగేది. మన ఇంటికా నుంచి కడుపులో నీళ్ళు కదలకుండా బ్యాగులని దాంట్లో పడేస్తే తీసుకెళ్తారు కదా. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం కింద టోకన్లు తీసుకొని పై కొండ మీదకి వెళ్తే కొండ మీద ఆ బండి అక్కడ పార్క్ చేస్తారు. మనం పై మన లగేజీలు ఫోన్లు అన్నీ బండిలో పడేసి ఇంకా మనకి ఇబ్బంది లేకుండా హాయిగా దర్శనానికి వెళ్ళిపోవచ్చు. మళ్ళీ క్యూ లైన్లో ఫోన్లు పెట్టి బ్యాగులు పెట్టి ఈ ఇబ్బందులు చికాకులు లేకుండా ఉంటాయి కదా. లెక్కలన్నీ వేసుకుంటే ట్రైన్ మీద బస్సు మీద కారే బెస్ట్ అనిపిస్తుంది. నలుగురు పోయే పని అయితే. ఒకరిద్దరు పోయే పని అయితే ఈ ప్యాసింజర్ అట్ట పోయే పని అయితే గిట్టుబాటు అయ్యింది. కానీ మామూలుగా ఎక్స్ప్రెస్లో అయితే టికెట్లు దొరకట్లేదు. వాటి కోసం మనం వెయిట్ చేయాలి. చాలా లాంగ్ అయితే ఇంకా రైల్వే రిజర్వేషన్ చేసుకొని పోవాలి. కానీ ఆ టైంకి దేవుడి స్థానానికి పోయేది కాబట్టి ఇంట్లో కుదరకపోవచ్చు. అదే రోజుకి మా అబ్బాయికి జాబ్ చేసుకున్నాడు కాబట్టి ఏదైనా మీటింగ్లు ఉండొచ్చు, లేకపోతే ఎక్కడైనా క్యాంప్ ఉండొచ్చు, కుదరదు కాబట్టి అందరికీ కుదరటం లేదు. మేము ఈ మధ్య పోయినసారి తిరుపతి పోయేటప్పుడు కూడా తర్జనలు పడి ఆఖరికి అనుకోకుండా అప్పటికప్పుడు కారు తీసుకుని వెళ్ళాము. ఈసారి కూడా ట్రైన్కి వెళ్దామని ఎంత అనుకున్నాము కానీ ట్రైన్కి కుదరటం లేదు. ట్రైన్కి వెళ్ళాలంటే చాలా రిస్క్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఇంకా మా ఊరికి ట్రైన్ వచ్చినప్పుడు అప్పుడు ఎక్కిపోవచ్చులే కాళహస్తికి. నడికోడి శ్రీ కాళహస్తి లైన్ వచ్చినప్పుడు అది ఎప్పుడు పూర్తయిందో. ప్రస్తుతానికైతే ఇంక మేము అన్నీ ఆలోచన చేసుకొని ఎండాకాలం కూడా దృష్టిలో ఉంచుకొని మా అబ్బాయి కూడా తొందరగా దర్శనం చేసుకుని వస్తే మళ్ళీ డ్యూటీలో జాయిన్ అవ్వాలి కాబట్టి సెలవులు ఎక్కువ రోజులు ఇవ్వరు కాబట్టి ఇవన్నింటినీ పరిగణలో తీసుకొని కుటుంబ సమేతంగా వెళ్ళాలి కాబట్టి మేమైతే ఇంకా లాస్ట్కి ఫైనల్గా కారులోనే పోవాలని నిర్ణయం చేసుకున్నాం. కానీ ఏంటంటే నాకు ఈ ఆలోచన ఈ నెత్తికి రంగేసి క్రాప్ చేయించుకొని గడ్డం చేసుకున్న తర్వాత వచ్చింది ఆలోచన. చూడండి అక్కడికి ఇది మనం నీట్గా ఆలోచన మనకు రాలా. అది క్రాప్ చేసుకున్న తర్వాత వచ్చింది ఆలోచన, మధ్యాహ్నం వచ్చింది. ఇంకా దేవుడి దగ్గరికి పోయేటప్పుడు ఖర్చులు కాడ మనం ఆలోచన చేస్తే ఇచ్చేది ఆయనే కాబట్టి మనం ఎంత ఖర్చు పెట్టినా ఏది ఏ టైంకి ఇవ్వాలి అది ఆయనే ఇస్తాడు కాబట్టి ఆయనకి తెలియదే ఉంది. మనం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తాం. ఆ 7 కొండల వాడి అనుగ్రహం ఉంటే మళ్ళీ సంపాదించుకోవచ్చులే అనే ఆలోచనతో ఫైనల్గా అయితే కారులో వెళ్ళాలని నిర్ణయం చేసుకున్నాం. మేము తిరుపతి ఎప్పుడు వెళ్ళినా కూడా కారులోనే వెళ్తాము. తిరుపతి కాణిపాకం అంతకుముందు ఎప్పుడో ఒకసారి 2 సార్లు బస్సుకి వెళ్ళిన సందర్భాలు 2 సార్లే ఉన్నాయి అంతేను. ఎప్పుడు ట్రైన్లో కూడా ఎప్పుడు వెళ్ళలేదు. ఎప్పుడు కారులోనే వెళ్తాం మేము. ఎందుకంటే మా ఊరి నుంచి కారే సౌకర్యంగా ఉంటుంది. ఇటు నుంచి కడుపులో నీళ్ళు కదలకుండా హైవే రోడ్డు కాబట్టి కరెక్ట్గా 5 గంటల జర్నీ. కారే ఖర్చు తక్కువ కూడా 5 గంటల జర్నీ. మనకు అక్కడ దర్శనం అయిపోగానే ఇంక మనం మళ్ళీ ఇంటికి చేరొచ్చు అనమాట. ముందు రిలాక్స్ అవ్వచ్చు, కారులో కొనుక్కొని నిద్రపోవచ్చు కామగా. ఇంకా మనకి అనవసరమైన ఖర్చులు అయితే ఉండవు. ఈ బస్సుకు పోవటం లేకపోతే ట్రైన్కి పోవటం ఈ బ్యాగులు తగిలించుకొని వీళ్ళు నడవలేక ఈ ఎండకి అలిసిపోయి అక్కడ దేవుడి దర్శనానికి పోయేటప్పుడు మనకి చికాకు వచ్చేస్తుంది అనమాట. అందువల్ల అనమాట మేము కనిగిరి నుంచి కారుకి వెళ్ళటం. మాకు ఒంగోలు పోయిపోయినా సింగరాయకొండ పోయిపోయినా జర్నీ ఎక్కువ. కనిగిరి నుంచి తిరుమల కొండ మీదకి 250 కిలోమీటర్లు ఎంత వస్తుంది, 252. ఇంకెటు పోయినా 330 కిలోమీటర్లు వస్తుంది అనమాట. ఒంగోలు పోతే ఇంకా ఎక్కువ వస్తుంది. అందుకని మేము లాస్ట్కి ఫైనల్గా కారు అయితే తీసుకొని పోవటం. మన బడ్జెట్లో ఎటు చూసినా కారే ఒక 2,000 రూపాయలు, ఒక 1,000-1,500 సేవ్ అవుతుంది. రిస్క్ తగ్గుతుంది. ముందు మన లగేజీలని కారులో పడేసుకోవచ్చు, ఫోన్లు అవన్నీ. అందువల్ల దేవుడి దర్శనానికి ప్రశాంతంగా పోవచ్చు. ఫోన్లు పెట్టుకునే కాడ, బ్యాగులు ఇచ్చే కాడ అక్కడ క్యూలో చాలాసేపు ఆగాలి, మళ్ళీ తెచ్చుకునే కాడ ఆగాలి, మళ్ళీ ఈ తలనీలాలు ఇచ్చే కాడ మళ్ళీ ఇబ్బంది అవుతుంటుంది. ఇవన్నీ కార్లు చెప్పులేని కార్లు విడిచేసి మనం హాయిగా వెళ్ళచ్చు. ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.